సో అలా ఆయన జీవనం సాగిస్తూ గోవర్ధనగిరిని ఎత్తాడు. కాలింది పాము ఉంటుంది కదా, దానిపైన నృత్యం చేసి చూపించాడు. గోపికలని హాస్యముతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకునేవాడు. వెన్న దొంగ అంటారు. వెన్న దొంగ అనగానే దొంగతనం చేశాడు, ఇలా చిలిపి బాలుడు అంటారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ మోరల్ అన్నాను కదా. పంచి ఇవ్వడం నేర్పించాడు అక్కడ మనకి. అందరికీ పంచి పెట్టేవాడు. ఏదైనా అంటే నీ జీవితం అనేది ఒక పంచడానికి అంటాడు, ఉంచుకోవడానికి కాదు, మనతోనే పెట్టుకోవడానికి కాదట, పంచడానికి ఎవ్రీథింగ్. సో అలా ఇన్ని బాధలు ఫేస్ చేస్తూ తన టోటల్ జీవితంలో 7గురినే చంపాడు మొత్తం. ఎందుకు చంపాడు? వాళ్ళకు కూడా వాన్ చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క మూమెంట్లో చెప్తూ వచ్చాడు వాళ్ళకి, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని. విననప్పుడు తీసేశాడు వాళ్ళని. మరి సొంత మేనమామని చంపినప్పుడు ఆయన రాజు అవ్వచ్చు కదా, 14 ఏళ్ళకి రాజు అవ్వచ్చు కదా. ఎవరిని రాజుని చేశాడు? ఆయన తాత ఉగ్రసేనుని రాజు చేశాడు. అంటే ఆయనకి ఉపకారం చేశాడు అందరికీ, కానీ ఎవరితో ఉపకారం తీసుకోలేదు ఆయన. అంత గొప్ప చరిత్ర అయింది. అంటే ప్రతి పుట్టినప్పటి నుంచి ఆయన చివరి అవతారం చాలించే వరకు కూడా అందరికీ ఉపకారం చేస్తూనే వచ్చాడు. ఆయనకి ఏం అవసరం అసలు? కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు అక్కడ రాయబారానికి వెళ్ళాలి? అసలు ఆయనకి సంబంధమే లేదు కదా, అక్కడ బంధుత్వం ఉన్న అవసరం లేదు కదా. ఇప్పుడు మన చుట్టూతున్నారు, ఏదైనా గొడవ పడితే ఏం చేస్తారు? మనకు సంబంధం లేదు అని అనుకుంటారు, చూస్తూ ఉంటాము ఏం జరుగుతుందో తమాషాలని. బట్ ఆయన అందరికీ సహాయం చేస్తూనే వచ్చాడు. అడుగడుగున ఆయనని దొంగ అన్నారు, మోసగాడు అన్నారు, అన్నీ భరించాడు. ఫైనల్గా శాపాలు కూడా పెట్టారు. ఇప్పుడు ఇదంతా మనం చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు. కృష్ణ లీలల గురించి మాట్లాడినా, కృష్ణుడి కథల గురించి చెప్పిన, జస్ట్ మీకు షార్ట్ కట్లో ఇవన్నీ పాయింట్స్ చెప్తూ వచ్చాను కదా. ఆయన లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు శాపం పెట్టారు అని చెప్పాను చూడు, గాంధారి. మేడం అది గాంధారి శాపం వల్లనే అనుకోవచ్చా? అదే చెప్తున్నాను. అంత యుద్ధం అంతా అయిపోయింది. అక్కడ శవాల గుట్టలు, ఆడవాళ్ళ ఏడుపులు, పిల్లల ఏడుపులు, లక్షల మంది చనిపోయారు అక్కడ, లక్షల జంతువులు పోయాయి. అవన్నీ గాంధారి కళ్ళతో చూడలేదు కదా, తన కళ్ళకు గంతలు కట్టుకుంది కదా, తడిమి చూసుకుంటూ అప్పుడు అడిగిందంట. ఆమె అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ధర్మరక్షకుడు అని చెప్పుకుంటాడు కదా, ఆ పాపి ఎక్కడా అని అడిగిందట. ఆయన ధర్మరక్షకుడు కదా, మరి ఆ పాపి ఎక్కడున్నాడు? ఇక్కడికి ముందుకు రమ్మని చెప్పండి. ఇంతమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు కదా, అలాంటి పిరికి వాడు ఎక్కడున్నాడు పిలవండి అన్నదంట. అప్పుడు ధర్మరాజు వెళ్ళి చెప్తాడంట, నా వల్ల జరిగింది ఇవన్నీ కూడా. పెద్దమ్మ అవుతుంది కదా ఆమె, ధృతరాష్ట్రుడు పెద్దనాన్న కదా, నేను ఏం చేశాను, నాకేమన్నా శిక్ష వేయండి అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు వారించి అక్కడే ఉంటాడు. కృష్ణుడు కూడా చూసి, ధర్మరాజు కాదు చేసింది, మాట్లాడండి, నాతో మాట్లాడండి ఏంటి అని చెప్పేసి అడిగితే ఆమె చెప్తుంది అనమాట ఆయనకి, నీకు లోక రక్షకుడివి నువ్వు, ఆమెకి తెలుసు ఇవన్నీ కూడా. నువ్వు యుద్ధం ఆపాలనుకుంటే ఆపొచ్చు, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చేయొచ్చు, నువ్వు రాయబారం నడిపి కూడా నువ్వు తీసుకురావచ్చు. నువ్వు వచ్చావు రాయబారానికి, నేను కాదనట్లేదు, నీ మాటను ఎవరు కాదని వాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకు మాటలు కూడా పొడిగా మాట్లాడి వెళ్ళిపోయినావు, ఎందుకు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాను, ఏం చేశారని ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు అని యక్ష ప్రశ్నలు అడిగిందంట. ఇంతమందిని అంటే ఏమంటారు, దుర్మార్గుల్ని చంపేశావు కదా, నా బిడ్డలు ఏం చేశారు, ఇక్కడున్న ప్రజలు ఏం చేశారు అని చెప్పేసి ప్రతి ప్రశ్నకి సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాడంట ఆయన. అంటే ఎంత గొప్ప మనసు ఉంటే అలా ఉంటారు. తిట్టినందుకు అన్నీ అలా అంటుంటే ఫైనల్గా ఒకటే చెప్పాడంట, నేను శాపం పెట్టాలనుకుంటున్నాను నీకు అంటే, తల్లి నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను, నేను ధర్మానికి అడ్డొస్తే నేను ఊరుకోను అని చెప్పాడట గాంధారికి. ధర్మం కోసము నేను పోరాడాను, ధర్మం కోసమే నేను మాట్లాడాను. ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో వాళ్ళందరూ పోయారు దీంట్లో.
శాపం తీసుకోవడానికి రెడీ అని చెప్పేసి చెప్పాడట ఆవిడికి. అంటే మనం అందరము నేర్చుకోవాల్సింది అది సంస్కృతి. మరి ఇక్కడ ధర్మము లేదు, ఏమీ లేదు, డబ్బులు డబ్బులు అంతే అంతే. మనుషులకి ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఏదీ లేదు అసలు. అంటే ఈరోజు సంస్కృతి ఎలా అయిందంటే అంత కమర్షియలే. మరి మనం అక్కడ ఏం నేర్చుకోవాలి అంటే ఆయన కథలో ఆయన మనం అంత గొప్ప అవతారంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఆమె పెట్టిన శాపము సరిగ్గా 36 సంవత్సరాలకి నీ యాదవ వంశం ఉండదు అసలు, ఎవరు బ్రతికుండరు, నువ్వు కట్టిన ద్వారక మునిగిపోతుంది అని చెప్పేసి కర్స్ ఇస్తుంది. ఆయన పరమాత్ముడికి ఆవిడ కర్స్ ఇవ్వలేదు కదా. అప్పుడు నువ్వు తల్లి ఏది ఇచ్చినా స్వీకరిస్తాను నేను, ధర్మం వైపు ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటి అంటే అక్కడ కలియుగము ప్రారంభమవుతుంది, అందుకు కృష్ణ అవతారం ఆయన చాలించాల్సిన సమయం వచ్చింది. మరి ఇంత గొప్ప కథలో మనకి దెర్ ఈజ్ మెనీ మోరల్స్. ఆయన ఏం చేశాడు, ఇంత కథలో జరిగిన దాంట్లో యుద్ధము చెయ్యను అంటే అక్కడ అధర్మం వైపు ఉన్న వాళ్ళని అంతమొందించమని భగవద్గీత మనకు చెప్పాడు కదా. భగవద్గీతలో ఉన్న సారాంశము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరి జీవితానికి అది వర్తిస్తుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి ప్రతి యోగంలో చెప్తాడు ఆయన. ఆయన విభూతులేంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన అసలు ఏం చేయాలనుకొని వచ్చాడు ఇక్కడికి ఈ భూమి మీదకి, అవతారం ఏంటి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అధర్మం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, ఆ శ్లోకాలలో అన్నిట్లో ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే. మనం వేదాలు చదవలేం కదా, వేదాలు చదవడం అంత ఈజీ కాదు. అందుకు ఆయన భగవద్గీతలో 700 శ్లోకాలలో మనకి వినిపించాడు మొత్తం కూడా. మరి అంత గొప్ప భగవద్గీతని ఈ ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుంటుంది. మరి ఇక్కడ ఎంతమంది చూసుకుంటున్నారు? మరి కృష్ణుడి కథ అన్నారు కదా, కృష్ణుడి చిలిపి కృష్ణుడు వేసుకుంటారు, కృష్ణుడు కృష్ణాష్టమి రాగానే లేదంటే గుళ్ళకి వెళ్ళొస్తారు. అది కాదు, నువ్వేం పాటిస్తున్నావు, ధర్మాన్ని పాటిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంటాను అక్కడ. అంటే ధర్మం ఎవరు పాటిస్తున్నారు, అంత మనుషులు ఏంటంటే ఈరోజు బాగున్న వాళ్ళు నెక్స్ట్ చెడ్డవాళ్ళు అవుతున్నారు కదా. అంటే నువ్వు ఉండకు, చెడ్డవాళ్ళు ఉంటే నెగిటివ్ ఎనర్జీతో మాట్లాడొద్దు, నెగిటివ్ ఎనర్జీతో నువ్వు ఉండొద్దు. వెన్ యూ టేక్ ద నెగిటివ్ ఎనర్జీ ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. మరి కృష్ణుడు ఎందుకు మాట్లాడలేదు? గాంధారి వాజ్ టాకింగ్ రాంగ్ వే. అక్కడ ఆమె మాట్లాడింది ఏంటి, నెగిటివ్గా మాట్లాడుతుంది ఆమె. ఆయన సమాధానం ఇవ్వకుండా ఒకటే చెప్పాడు, అంతే, ధర్మం వైపు ఉన్నాను నేను చేశాను అని. అంటే మన అందరికీ కూడా వర్తించేది అదే.